హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో స్పైసీగా జ్యూసీగా ఉండే పెప్పర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది పప్పు అన్నం, రసమన్నంలోకి నంచుకొని తినడానికి కానీ చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. అలా చపాతీ అన్నం లేకే కాదు, ఒట్టి చికెన్ అయినా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అందులో 1 స్పూన్ ఉప్పు వేసి చికెన్ మునిగేంతవరకు నీళ్లు పోసి 2-3 గంటల సేపు ఉప్పు నీళ్ళల్లోనే నానబెట్టుకోవాలి. నేనైతే ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న ఈ చికెన్ని వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెట్టుకోవడం వల్ల తినేటప్పుడు ముక్క రబ్బర్గా లేకుండా జ్యూసీగా ఉంటుందండి. కాబట్టి చికెన్ తెచ్చిన వెంటనే చేసుకోకుండా ఇలా 2-3 గంటల సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి చేసుకోండి. ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, ఒక 7-8 ఎల్లుల్లిపాయలు, ఒక 10-12 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇందులో ఎర్రకారం వేయండి. ఈ పచ్చిమిరకాయల కారంతోనే చికెన్ తయారు చేసుకోవాలి కాబట్టి మిరపకాయలు కారం బట్టి వేసుకోండి. ఇలా అన్నీ వేసి వీటన్నిటిని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టకూడదండి, ఇలా కచ్చాబచ్చాగానే ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం మీకు వీలు కాకపోతే రోట్లో అయినా కానీ కచ్చాబచ్చాగా దంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట. అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా వేయించేటప్పుడు త్వరగా వేగాలంటే ఉప్పు వేసారంటే త్వరగా వేగిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయ ఇలా వేగాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా మనం చికెన్ మటన్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట షాప్లో తెచ్చి చేసుకునే కంటే వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసే వేసుకోండి. అప్పుడే చికెన్ కానీ మటన్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 అర స్పూన్ పసుపు, ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కాదండి, పచ్చి కొబ్బరి తురుమే వేసుకోవాలి. అప్పుడే ఫ్రై చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి తీసుకొని దానిపైన బ్లాక్ ఉంటుంది కదా, అదంతా పీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా 2-3 సార్లు తిప్పామంటే చాలు, కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. అలాగైనా తయారు చేసుకోండి. లేదా మనం తురుముకుంటాం చూడండి, అందులో కూడా సన్న రంధ్రాలు ఉంటాయి, దాంతో అయినా కానీ తురుముకోండి. మీకు ఎలా వీలైతే అలా తయారు చేసి వేసుకోండి. ఇలా కొబ్బరి పొడి వేసి సన్న మంట మీద ఈ కొబ్బరి పొడి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలి. కొబ్బరి ఇలా వేగితేనే మనకు ఫ్రై మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని చికెన్ వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత ఇందులో ఒక 3 టమోటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ టమోటా గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో నీళ్ళే పోయకూడదండి, మనం వేసిన టమాటో గుజ్జుతోనే ఉడకాలి. అలా ఉడికిందంటే చాలు, ఇందులోంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్తోనే మనకు చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది, కాబట్టి నీళ్లు పోయకూడదు. ఇలా అంతా కలిపిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా, చికెన్లోంచి ఎంత వాటర్ వచ్చేసాయో. మనం ఇందులో నీళ్ళే పోయలేదు, మనం వేసిన టమాటో గుజ్జుతోనే ఎంత వాటర్ వచ్చేసాయో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాలు, ఎల్లుల్లి, పచ్చిమిరకాయలు, మసాలా పొడి వేసేసుకోవాలి. ఇలా మసాలా పొడి అంతా వేసిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టకుండా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రేవీ అంతా ముక్కకు అంటుకోవాలన్నమాట, అలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 అర స్పూను కసూరి మేతి అరచేతిలో వేసుకొని నలిపేసుకోండి. ఇది అందరికీ తెలిసిందే. కసూరి మేతిని అలా నలిపి వేసుకోవడం వల్ల మనకు చికెన్కి అనేది బాగా పడుతుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ వేసి ఇవన్నీ చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకొని జస్ట్ 1 అర నిమిషం వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి, 1 అర నిమిషం వేయించుకుంటే చాలు. ఇలా 1 అర నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇంతే ఫ్రెండ్స్, స్పైసీగా జ్యూసీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది. ఇది పప్పన్నం, రసమన్నంలోకి నంచుకొని తినడానికి కానీ లేదా చపాతీ పుల్కాలకు కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే
పప్పన్నంలోకి ఈ ఫ్రై చేశానండి. ఈ పప్పుల్స్ వేసుకొని ఈ ఫ్రై నంచుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా రైస్లోకే కాదు, చపాతీలో కానీ, పుల్కాలోకి కానీ, తర్వాత రసమన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అలా చపాతీ రసమన్నంలోకే కాదండి, ఒట్టి చికెన్ కూడా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ పెప్పర్ చికెన్ మీకు నచ్చిందా? అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.